హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వచ్చేసరికి 15th జూలై యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళే లోపు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు కనుక ఏవైతే ఈ ఏపీ హైకోర్టు త్వరలో నోటిఫికేషన్ అనేది రాబోతుంది కదా, సో దానికి సంబంధించిన ఏవైతే కరెంట్ అఫైర్స్ టాపిక్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఎగ్జామ్స్కి సంబంధించిన ఈ కరెంట్ అఫైర్స్ ప్రతి టాపిక్స్ అనేవి మీకు రెగ్యులర్గా మా జయదేవ్ అకాడమీ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఇందులో మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి, అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ అనేది రీసెంట్గా న్యూస్లోకి రావటం జరిగింది. అసలు ఈ స్కీమ్ ఏంటి, ఈ స్కీమ్ ఎవరి కోసం లాంచ్ చేశారు, ఎందుకు ఈ స్కీమ్ని లాంచ్ చేశారో చూద్దాం. సో ఫస్ట్ ఈ స్కీమ్ వచ్చేసరికి ఏదైతే ఈ మత్స్యకారులు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అంటారు కదా, ఏవైతే చేపల పెంపకం అని చెప్తారు, రొయ్యలు అని చెప్పి ఇటువంటివి ఉంటాయి కదా, సో ఎవరైతే చేపలు పట్టుకుంటారో వీళ్ళ కోసం వేట నిషేధ వృద్ధి. ఈ స్కీమ్ పేరు వచ్చేసరికి ఏంటి, వేట నిషేధ వృత్తి. అయితే ఈ స్కీమ్ అనేది 2019లోనే గత ప్రభుత్వం ఉన్నప్పుడే లాంచ్ చేశారు ఈ స్కీమ్ని. అయితే ఈ స్కీమ్ని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏదైతే గవర్నమెంట్ ఉందో ఇది ఏం చేస్తుంది అని అంటే ఈ స్కీమ్ని ఇంకా డెవలప్ చేస్తుంది, అప్డేట్స్ అనేవి తీసుకురావడం జరిగిందనమాట. సో ఇంతకుముందు చూస్తే కనుక ఈ ఏదైతే వేట నిషేధ వృద్ధి అనేది ఇంతకుముందు 10,000 వచ్చాయన్నమాట. సో ఎంత ఇచ్చేవాళ్ళు, 10,000 ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు అప్డేట్స్ అనేది తీసుకురావడం వల్ల టోటల్గా ఇప్పుడు ఎవరైతే ఈ మత్స్యకారులు ఉంటారు కదా వాళ్ళకి ఈ వృత్తి అనేది ఎంత అవ్వబోతుంది అని అంటే 20,000 అనేది అవ్వబోతుంది అనమాట. అలాగే రీసెంట్గా అంటే ఈ సంవత్సరంలో కొంతమంది ఎడిషనల్గా కుటుంబాలు ఫ్యామిలీస్ ఎవరైతే ఈ ఫిషరీ సెక్టార్కి సంబంధించిన ఫ్యామిలీస్ ఉంటారు కదా వీళ్ళని యాడ్ చేయడం జరిగింది. సో ఎంతమంది న్యూ ఫ్యామిలీస్ అనేది యాడ్ చేయడం జరిగింది రీసెంట్గా అంటే 5,910 ఫ్యామిలీస్ యాడ్ చేయడం వల్ల ఆల్రెడీ ఓల్డ్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటాం లేకపోతే ఓల్డ్ అంటాం కదా, వీళ్ళు 128,388 మంది ఉన్నారు. సో రెండింటిని యాడ్ చేయడం వల్ల ప్రజెంట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ స్కీమ్కి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అంటే 134,298 మంది. సో ఇంతమందికి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ స్కీమ్ అనేది. సో మరి మన స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, ఎంత డబ్బులు అనేది ఈ స్కీమ్కి పెడుతుంది అని అంటే మొత్తం మంజూరు వచ్చేసరికి 268.59 కోట్లు. ఒక స్కీమ్ అనేది న్యూస్లోకి రావటం జరిగింది. ఆ స్కీమ్ యొక్క మెయిన్ ఏమేంటో మనం చూడాలి, అలాగే ఈ స్కీమ్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారో చూడాలి. సో ఇవన్నీ చూసుకుంటూ రీసెంట్గా ఏమన్నా చేంజెస్ వచ్చాయో కూడా చూడాలన్నమాట. ఇట్లా చూడటం వల్ల ఈ టాపిక్ మీద ఏదైనా ఎగ్జామ్లో మనకి ఏ రకంగా క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలిగేటట్టు ఉంటామన్నమాట. సో రీసెంట్గా ఒక స్కీమ్ అనేది న్యూస్లోకి రావడం జరిగింది. సో ఈ 5,910 కుటుంబాలకు వచ్చేసరికి 11.82 కోట్లు అనేది మంజూరు చేయడం జరిగింది. టోటల్గా వచ్చేసరికి ఇదనమాట. సో గత సమస్యలను కూడా పరిష్కారం చేసి మీరు చూస్తే కనుక ఈ మత్స్యకారుల సెక్టర్ ఏదైతే ఉందో కొంత టెక్నాలజీని అనేది తీసుకురావడం జరిగింది. ఏవైతే బోట్స్ అనేవి ఉంటాయో వాటికి సెన్సార్స్ అనేవి తగిలిచ్చి ఏవైతే వేవ్స్ ఉంటాయో ఆ వేవ్స్ ద్వారా రేడియో యాక్టివ్ వేవ్స్ని యూజ్ చేసి ఈ బోట్ ఎక్కడుంటాయి అని చెప్పి ట్రాకింగ్ చేయడం, అట్లాగే కాకుండా ఈ ఫిష్ అనేది ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అని చెప్పి ఏదైతే ఈ మత్స్యకారుల కోసం రీసెంట్గా టెక్నాలజీ ఈ సెక్టార్లో టెక్నాలజీని కూడా తీసుకురావడం జరిగిందనమాట. సో ఫస్ట్ టైం ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు, 2019లో ఏదైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉందో అప్పుడు ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అప్పుడు పర్ ఫ్యామిలీకి ఎంత వచ్చేవి, 10,000 వచ్చాయి. ఇప్పుడు ఈ మెరైన్ సెక్టార్ని డెవలప్ చేయడానికి అంటే ఇది ఎప్పుడు రాదు, ప్రతి సంవత్సరం ఉండవన్నమాట. సో ఏంటి అని అంటే ఏవైతే ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంటుందో ఒక 2 నెలలు వీళ్ళు ఫిషింగ్ అనేది చేయరు అనమాట. సో ఆ టైంలో వీళ్ళ ఫ్యామిలీస్
ఓన్లీ వాళ్ళ మీదే ఆధారపడి ఉంటారు కాబట్టి ఏవైతే ఆ 60 రోజులు ఉంటాయో ఆ 60 రోజుల్లో ఈ వృద్ధి అనేది వస్తుందన్నమాట ఆ ఫ్యామిలీకి. సో 61 డే యాన్యువల్ లీవ్ అంటే ఒక సంవత్సరంలో ఒక 2 నెలల పాటు ఏం చేస్తారంటే వీళ్ళు ఎటువంటి ఫిషింగ్కి వెళ్ళరనమాట. సో ఆ టైంలో ఈ వృత్తి అనేది వస్తుందన్నమాట ఆ ఫ్యామిలీస్కి. సో దీన్ని ఇప్పుడు ప్రజెంట్ ఎంత చేస్తున్నారు అని చెప్పాను, 20,000కి పెంచుతున్నారు అని చెప్పి రీసెంట్గా న్యూస్లోకి రావటం జరిగింది. నెక్స్ట్ న్యూస్, ఆల్రెడీ మనం పాస్ట్ క్లాసెస్లో చాలాసార్లు మనం డిస్కస్ చేశాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఈ ఓటర్ ఐడీస్ ఏవైతే ఉంటాయో వాటిని అప్డేట్స్ అనేది చేస్తుందని చెప్పి న్యూస్లో మనం డిస్కస్ చేసాం. అయితే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ వచ్చేసరికి 14th జూలై కల్లా ఈ సార్ ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉందో దీన్ని కంప్లీట్ చేయాలి అని చెప్పి ఒక లిమిట్ అనేది, ఒక గడువు అనేది ఇవ్వటం జరిగింది. అయితే మన ఏపీ గవర్నమెంట్ అనేది ఆ గడువులో అవసరమైనంత వరకు చేయలేదన్నమాట. ఈ అప్లికేషన్స్ అనేది తీసుకోలేదు, ఈ డేటా అనేది అప్లోడ్ చేయలేదు. సో ఏం చేశారంటే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందనంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక అభ్యర్థన చేసుకుందనమాట. ఏమని, ఇంకో 10 days మాకు ఎక్స్ట్రాగా కావాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, దాన్ని యాక్సెప్ట్ చేసింది. సో ఏవైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఉంటాయో, ఎన్యూమరేషన్ ఫామ్స్ దేనికోసం ఈ ఫామ్స్ ఇస్తారు అని అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇదంతా ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ ఏదైతే లిమిట్ ఉందో ఈ గడువుని ఏం చేసింది, రీసెంట్గా పెంచిందనమాట. ఎప్పటికి అనంటే 24 జూలై 2026 వరకు ఈ గడువు ఏం చేశారంటే పెంచారనమాట. సో దీనివల్ల ఏంటి, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బిఎల్ఓస్ అనేవాళ్ళు 24 ఈ నెల 24వ తారీఖు దాకా మీ ఇళ్ళకు వచ్చి ఈ డాక్యుమెంట్స్ అనేవి ఇచ్చి మీ డీటెయిల్స్ అనేవి తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంటారు, ఇంగ్లీష్లో వచ్చేసరికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే గడువు ఏమైంది, జూలై 24కి మారిందనమాట. మరి ప్రీవియస్ డేట్ ఏంటి అని అంటే 14 జూలై. సో సార్ రివిజన్ అనేది జరిగింది. ఈ ప్రక్రియ గడువు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించిందనమాట. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అంటే ఎక్స్టెండ్ చేశారు డేట్ అని న్యూస్లోకి రావడం జరిగింది. మరి మన రాష్ట్రం యొక్క ప్రధాన ఎన్నికల అభ్యర్థి ఎవరు? సో ఎవరు, వివేక్ యాదవ్. మన స్టేట్ యొక్క ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు అనంటే వివేక్ యాదవ్ గారు న్యూస్లోకి వచ్చి ఇది చెప్పడం, అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో అది న్యూస్ అనమాట. నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫామ్ చేసిందని చెప్పాం కదా. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మన భారతదేశం మొత్తంలో, సో ఏపీలో 24వ తారీఖు దాకా జరుగుతుందని చెప్పి డిస్కస్ చేసాం. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఫామ్ అయింది? 25th జనవరి 1950 ఫామ్ అయింది. సో నెక్స్ట్, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే న్యూఢిల్లీలో ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఎవరు అంటే జ్ఞానేష్ కుమార్. ఆయన పేరు గుర్తుంచుకోవాలి. ఆయన కింద ఇంకో చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు, ఇద్దరున్నారు ప్రజెంట్, సుఖ్బీందర్ సింగ్ సాధు అండ్ ఇంకొకళ్ళు వచ్చేసరికి వివేక్ జోషి గారు. సో వీళ్ళ నేమ్స్ కూడా గుర్తుంచుకోవాలి. మనకి స్టాటిక్ జీకే అనేది ఎక్కడి నుంచో రాదు, కరెంట్ అఫైర్స్ నుంచే మన స్టాటిక్ జీకే కూడా నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ న్యూస్ చూస్తే కనుక ఏమిచ్చారు ఇక్కడ, విజన్ 2047 లక్ష్యాలను చేరుకోవడానికి అంటే 2047 ఏంటి 2047లో వీక్షిత్ భారత్ అని చెప్పి, వీక్షిత్ భారత్ అంటే ఇప్పటి వరకు మనం ఏ పుస్తకాల్లో చదివినా కూడా ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీయే. కానీ 2047 ప్రత్యేకత ఏంటి అని అంటే మనకి ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది కాబట్టి
ఆ టైం కల్లా ఏమవ్వాలి, మన ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీ అంటే అభివృద్ధి చెందాలి అని చెప్పి ఒక విజన్ అనేది మన ఇండియా అనేది ఒక టార్గెట్ పెట్టుకుందనమాట. వీక్షిత్ భారత్ ఏ సంవత్సరానికి 2047కి. సో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే, మామూలుగా ఇప్పుడు మనం ఏదైనా ఫైనాన్స్ కమిషన్ కానీ, ఆర్థిక నివేదిక, బడ్జెట్ కానీ, ఇటువంటి ప్లాన్స్ అనేవి ఒక స్టేట్ కానీ లేకుంటే మన భారతదేశం మొత్తానికి ఎవరున్నారు, నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ ఉందని చదువుకుంటూ ఉంటాం. అయితే ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేస్తారు. ఆ ప్లాన్ని బట్టి ఏం చేస్తారు, ఆ సంవత్సరానికి ఆ ప్లాన్ అనేది అమలవుతూ ఉంటుందన్నమాట. సో ఆర్థిక నివేదిక అనేది. అయితే మన భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక స్టేట్ ఏం చేసింది అని అంటే నెలవారీ ఆర్థిక నివేదికని తీసుకురావాలి అని చెప్పి అనౌన్స్ చేసింది అనమాట. అంటే మంత్కి టైం టేబుల్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఎలా అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే, ఇప్పుడు మనం ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామనంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, రోజు ఏం చేయాలి, టైం టేబుల్ అనేది వేసుకోవాలన్నమాట. సేమ్ అలాగే మామూలుగా అయితే ప్రతి సంవత్సరానికి వేస్తారనమాట ఈ నివేదిక అనేది, ఆర్థిక నివేదిక అనేది. కానీ మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక స్టేట్ ఏం చేసింది, నెలవారీ అంటే మంత్లీ అనమాట, మంత్లీ నివేదిక, టైం టేబుల్ అనేది ప్లాన్ చేసింది. ఎవరు ఆ స్టేట్ అని అంటే మన ఆంధ్రప్రదేశ్. సో ఎందుకు ఇలాంటి చేంజెస్ అనేది తీసుకొచ్చింది అని అంటే, మెయిన్ ఎయిమ్ వచ్చేసరికి ఏంటి, 2047 కల్లా మన ఎకానమీ అనేది డెవలప్ అవ్వాలి. మన ఏపీ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఇండియా మొత్తం అనేది డెవలప్ అవుతుందని మెయిన్ ఎయిమ్తో ఈ నెలవారీ ఆర్థిక నివేదిక అనేది రాబోతున్నారు అని చెప్పి ఎవరు అనౌన్స్ చేశారు, మంత్రి కేశవ్ గారు అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో అది న్యూస్ అనమాట. నెక్స్ట్ న్యూస్ చూస్తే కనుక గ్రాండ్ స్లామ్స్ అని పిలుస్తాం. ఏంటిది అది, గ్రాండ్ స్లామ్స్ అనేవి ఈ గేమ్స్లో ఏం ఆడతారు అంటే టెన్నిస్ ఆడతారు. సో మరి ఒక సంవత్సరంలో ఎన్ని గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి, 4 ఉంటాయి. ఏంటి అవి, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ అండ్ యుఎస్ ఓపెన్. ఇలా వీటిని ఏమంటారు, దీని ఆర్డర్ కూడా ఇలాగే మనం నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఒక సంవత్సరంలో ఫస్ట్ ఏ గేమ్ జరుగుతుంది గ్రాండ్ స్లామ్స్లో అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆస్ట్రేలియన్ ఓపెన్ అయిపోయినాక ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది. తర్వాత ఏ గేమ్ జరుగుతుంది అని అంటే వింబుల్డన్. నెక్స్ట్ ఏం జరుగుతుంది, యుఎస్ ఓపెన్. సో ఇప్పుడు ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది అని అంటే, ఈ గ్రాండ్ స్లామ్స్ అనేవి రీసెంట్గా కంప్లీట్ అయినాయి. ఏ గ్రాండ్ స్లామ్ రీసెంట్గా కంప్లీట్ అయిందంటే వింబుల్డన్. ఇది ఈ గ్రాండ్ స్లామ్స్లో ఓల్డెస్ట్ గేమ్ అనమాట. సో ఓల్డెస్ట్ ఏది అంటే, ఓల్డెస్ట్ అంటే ఇక్కడ ఇయర్ కూడా మనకి గుర్తుండాలి కదా. వింబుల్డన్ మొట్టమొదటిసారి ఏ సంవత్సరం అంటే 1877, కంపల్సరీ గుర్తుంచుకోవాలి. మరి ఈ సంవత్సరం ఎన్నో ఎడిషన్ అంటే 149వ ఎడిషన్ జరిగింది. ఈ సంవత్సరం వింబుల్డన్ ఎన్నో ఎడిషను, 149వ ఎడిషన్ జరిగింది 2026లో. సో ఇది రీసెంట్గా వింబుల్డన్ లండన్లో జరుగుతుంది. ఇది ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్లో జరుగుతుంది, లండన్లో జరుగుతుంది. సో ఇది రీసెంట్గా న్యూస్లోకి రావడం జరిగింది. మరి ఓల్డెస్ట్ అంటున్నాం కదా, ఏ గేమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో నేను ఇక్కడ ఇయర్స్ కూడా ఇవ్వటం జరిగింది. సో వింబుల్డన్ ఓల్డెస్ట్ కాబట్టి 1877. నెక్స్ట్ ఎవరు అని అంటే యుఎస్ ఓపెన్ 1881లో స్టార్ట్ అయింది. ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసరికి 1891, ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చేసరికి 1905. సో ఇవన్నీ గుర్తుంచుకోవాలా అంటే ఎస్ గుర్తుంచుకోవాలి. ఎట్లా అయినా మిమ్మల్ని క్వశ్చన్ అడిగే కంపల్సరీగా ఈ టాపిక్ నుంచి గ్రాండ్ స్లామ్స్ నుంచి కనీసం ఒక్క క్వశ్చన్ అయినా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంపల్సరీగా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో మనం ఎవరు విన్ అయ్యారు, ఈ సంవత్సరం ఎవరు విన్నర్స్ కూడా చూడాలన్నమాట. సో రీసెంట్గా వింబుల్డన్ అనేది కంప్లీట్ అయింది. మరి మెన్స్ సింగిల్స్లో ఎవరు గెలిచారు అని అంటే జానిక్ సిన్నర్. ఈయన ఏ కంట్రీకి సంబంధించిన ఆయన, ఇటలీకి సంబంధించిన ఆయన. మరి ఎవరిని ఓడించారు అంటే అలెగ్జాండర్ జవరేవ్. మరి అలెగ్జాండర్ జవరేవ్ అనే ఆయన ఏ కంట్రీకి సంబంధించిన ఆయన అంటే జర్మనీకి సంబంధించిన ఆయన. ఎవరు గెలిచారో గుర్తుంచుకోవాలి, ఎవరిని ఓడించారో అంటే రన్నర్ అప్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇద్దరి పేర్లు గుర్తుంచుకోవాలి, పేర్లతో పాటు వాళ్ళ కంట్రీస్ కూడా గుర్తుంచుకోవాలి. సో ఎప్పటికప్పుడు చదువుకుంటూ రివిజన్ చేస్తూ ఉంటే మనకి వాళ్ళ పేర్లు కూడా
గుర్తుంటాయి అనమాట. నెక్స్ట్ మరి ఈ సంవత్సరం వింబుల్డన్ 2026లో ఉమెన్స్ సింగిల్స్ ఎవరు విన్ అయ్యారు అంటే సింగిల్గా ఒక మహిళ ఆడుతుందన్నమాట. సో ఎవరు విన్ అయ్యారు? లిండా నాస్కోవా. మరి ఈవిడ కంట్రీ ఏంటి? చెక్ రిపబ్లిక్. సో ఇంకోసారి చెప్తున్నాను, ఉమెన్స్ సింగిల్స్లో లిండా నాస్కోవా చెక్ రిపబ్లిక్ సంబంధించిన ఆవిడ విన్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఎవరిని ఓడించారు? సేమ్ ఈవిడ కంట్రీకి సంబంధించిన చెక్ రిపబ్లిక్కి సంబంధించిన ఆవిడనే ఓడించింది. ఆవిడ పేరేంటి? కరోలినా మ్యూకోవా. నెక్స్ట్ మెన్స్ డబుల్స్ అంటే ఇద్దరు మగాళ్ళు ఆడతారనమాట. సో హ్యారీ హెలియోవారా ఫిన్లాండ్కి సంబంధించిన ఆయన గెలిచాడు. నెక్స్ట్ హెన్రీ ప్యాటన్ గ్రేట్ బ్రిటన్. డబల్స్లో వచ్చేసరికి మీరు విన్నర్స్ ఒక్కలనే గుర్తుంచుకుంటే సరిపోతుంది, రన్నర్స్ అక్కర్లా. కానీ సింగిల్స్లో మాత్రం విన్నర్స్ రన్నర్స్ ఇద్దరిని గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ ఉమెన్స్ డబల్స్ వచ్చేసరికి గియో హ్యాన్యూ చైనాకి సంబంధించిన ఆవిడ. నెక్స్ట్ క్రిస్టీనా మ్లడినోవిక్ ఫ్రాన్స్కి సంబంధించిన ఆవిడ గెలవటం జరిగింది. నెక్స్ట్ మిక్స్డ్ డబల్స్ అంటే ఒక మగవాళ్ళు ఒక ఆడావిడ ఆడతారు. సో ఎవరు ఆడారు అని అంటే జెలీనా ఓస్టాపెంకో లాటివియా, అలాగే మార్సిలో ఆరివేలో ఎల్సావెడర్. సో ఈ కంట్రీస్ వీళ్ళతో పాటు వీళ్ళ కంట్రీస్ కూడా గుర్తుంచుకోవాలి. మెయిన్గా వీళ్ళ నుంచి మనం 100% మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కంపల్సరీగా ఈ గ్రాండ్ స్లామ్స్ గురించి ఎవరైతే విన్నర్స్ మొత్తం లిస్ట్ అనేది మనం ఒక పేజ్లో రాసుకొని గుర్తుంచుకోవాలి. కంపల్సరీగా క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మెన్స్ సింగిల్స్లో జానిక్ సిన్నర్ ఇటలీ, లాస్ట్ ఇయర్ కూడా ఈయనే గెలిచారు వింబుల్డన్. నెక్స్ట్ ఉమెన్స్ సింగిల్స్లో వచ్చేసరికి ఈవిడ లిండా నాస్కోవా చెక్ రిపబ్లిక్కి సంబంధించిన ఆవిడ గెలవటం జరిగిందనమాట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చేసరికి 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టుల్ని ఏం చేసింది? సెకండ్ ఫేజ్ అనేది దీనికోసం భూసేకరణ చేసి దీనికి కొంత అమౌంట్ అనేది ఆమోదించింది అనమాట. అర్థమైందా? సో పోర్ట్స్ కట్టాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? ల్యాండ్ కావాలి. మరి ఇది ఇప్పుడే స్టార్ట్ చేశారా? లేదు. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే ఆ 3 పోర్ట్లు ఎక్కడున్నాయి, టోటల్గా ఎంత అమౌంట్ ఇచ్చారు, ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరి గ్రీన్ ఫీల్డ్ అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక పోర్ట్ లేకపోతే ఏదైనా ఎయిర్పోర్ట్ని కానీ వేటినైనా సరే గ్రీన్ ఫీల్డ్ అని చెప్పి ఎప్పుడు పిలుస్తారంటే శంకుస్థాపన నుంచి స్టార్ట్ చేసి, అంటే అప్పటి వరకు అక్కడ ఏమీ లేదు, స్ట్రక్చర్ అనేది ఏమీ లేదు, అంటే శంకుస్థాపన బేస్ నుంచి స్టార్ట్ చేసి దాన్ని అటువంటి కన్స్ట్రక్షన్స్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ అంటారు. ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ అంటారు. అలా కాకుండా బ్రౌన్ ఫీల్డ్ అని చెప్పి ఒక పదం ఉంటుంది. ఏంటి? బ్రౌన్ ఫీల్డ్. బ్రౌన్ ఫీల్డ్ అంటే అర్థం ఏంటి అని అంటే ఏదైతే ఒక కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఉంది అక్కడ, దాన్ని ఏం చేస్తారు? రెనోవేషన్ చేయడం కానీ లేకపోతే అప్డేట్స్ ఏమైనా తీసుకురావడం కానీ ఇటువంటి వాటిని ఏమంటారు? బ్రౌన్ ఫీల్డ్స్ అంటారు. మరి ఇక్కడ వచ్చే ఈ 3 పోర్ట్స్ ఏంటి అవి అని అంటే గ్రీన్ ఫీల్డ్. అంటే అప్పటి వరకు ఆ పోర్ట్స్ అనేవి అక్కడ లేవు, కొత్తగా కన్స్ట్రక్షన్ అనేది చేయాలి. సో ఎక్కడ ఈ 3 అనేవి ఎక్కడ రాబోతున్నాయి అంటే రామాయణపట్నం ఒకటి వచ్చేసరికి రామాయణపట్నం. 3 పేర్లు గుర్తుంచుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్లో 3 గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ అంటే షిప్స్ తిరుగుతాయి కదా, రవాణా జరుగుతుంది కదా, దాన్ని పోర్ట్ అంటారనమాట. అలాగే ములాపేట పోర్ట్, అలాగే మచిలీపట్నం పోర్ట్. మచిలీపట్నం పోర్ట్. సో ఈ 3 పేర్లు మనం గుర్తుంచుకోవాలి. ఈ 3 సెకండ్ ఫేజ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దానికోసం భూసేకరణ చేసి ఎంత మనీ అనేది ఆమోదించడం జరిగిందంటే 16,000 కోట్లు. అప్రాక్సిమేట్లీ ఎంత? 16,000 కోట్లు అనేది ఈ పోర్ట్స్ కన్స్ట్రక్షన్ సెకండ్ ఫేజ్కి ఇవ్వటం జరిగింది. మరి మొత్తం ఈ 3 పోర్ట్లు అనేవి ఎన్ని ఎకరాల్లో రాబోతున్నాయని అంటే 6,248 ఎకరాల్లో ఈ 3 పోర్ట్లు అనేవి రాబోతున్నాయి అన్నమాట. సో కంపల్సరీగా అమౌంట్స్ అనేది గుర్తుంచుకోవాలి. ఏంటి ఆ అమౌంట్స్ వచ్చేసరికి చూడండి, రామాయణపట్నం పోర్ట్ 2వ దశ కోసం ఇదిగోండి ఇన్ని ఎకరాలు 2,924 ఎకరాలు భూసేకరణ.
అలాగే నెక్స్ట్ మూలపేట పోర్టు మొత్తం వచ్చేసరికి 1903 acres. అలాగే నెక్స్ట్ మంజూరు చేస్తున్నారని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో అర్థమైంది కదా, టోటల్గా ఎన్ని ఎకరాలు? 6248. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ న్యూస్ కాబట్టి ఈ 3 పోర్ట్స్ పేర్లు మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఈ అమౌంట్ కూడా గుర్తుంచుకోవాలన్నమాట. అలా గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ న్యూస్, జాతీయ క్యాంపా యొక్క 7వ పాలక మండలి సమావేశం 2026 జూలై 10న కోయంబత్తూరులో జరిగింది. అంటే ఒక మీటింగ్ అనేది జరిగింది. ఏంటి ఈ మీటింగ్ అంటే నేషనల్ క్యాంపా మీటింగ్. ఎన్నో యాన్యువల్ మీటింగ్, జనరల్ మీటింగ్ వచ్చేసరికి 7వది. సో మనం ఫస్ట్ 7th జనరల్ మీటింగ్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏం గుర్తుంచుకోవాలి? ఎక్కడ జరిగింది ఇది? కోయంబత్తూరులో జరిగిందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్యాంపా అంటే ఫుల్ ఫామ్ ఏంటో తెలియాలి. అసలు ఏంటి ఈ క్యాంపా అంటే చూస్తే కనుక చూడండి, నేషనల్ కాంపెన్సేటరీ, సి అంటే కాంపెన్సేటరీ, ఎఫారెస్ట్రేషన్, ఏ అంటే ఎఫారెస్ట్రేషన్, ఫుల్ ఫామ్ గుర్తుంచుకోవాలి మనం, ఎఫారెస్ట్రేషన్. అలాగే మేనేజ్మెంట్, ఎఫారెస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. మేనేజ్మెంట్, ఎం అంటే మేనేజ్మెంట్, పి అంటే ప్లానింగ్, ఏ అంటే అథారిటీ. అంటే ఏంటి? ఇప్పుడు ఓకే, క్యాంపా అంటే ఫుల్ ఫామ్ చూసాము, సి అంటే కాంపన్సేటరీ అని చెప్పారు, ఏ అంటే ఎఫారెస్ట్రేషన్ అని చెప్పారు, ఎం అంటే మేనేజ్మెంట్ అని చెప్పారు, పి అంటే ప్లానింగ్ అని చెప్పారు, అథారిటీ, ఏ అంటే అథారిటీ అని చెప్పారు. మరి ఈ క్యాంపా అనేది ఫుల్ ఫామ్ నేర్చుకున్నాము. ఓకే, ఒక 4 times చదివితే అదే మనకు గుర్తుంటుంది. మరి ఈ సంవత్సరం నేషనల్ క్యాంపా జనరల్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే కోయంబత్తూరు. ఈ సంవత్సరం ఈ సమావేశం ఈ మీటింగ్ అనేది, ఈ సమావేశం అనేది ఎన్నో ఎడిషన్ అంటే 7th ఎడిషన్. అసలు ఎందుకు ఈ మీటింగ్ అనేది జరుపుతారు అని అంటే, ఎఫారెస్ట్రేషన్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే, వివరంగా తెలియాలి అని అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక తల్లి ఒక పిల్లోడిని కొట్టింది అనుకుందాం. కొట్టినప్పుడు ఏం చేస్తుంది? నెక్స్ట్ ఆ రోజు తను ఏదో తుంటర పని చేసినప్పుడు ఒక తల్లి పిల్లోడిని కొట్టిందని అనుకుందాం. సో అతను ఏడుస్తూ ఉంటారు. తర్వాత సాయంత్రం వచ్చేసరికి ఏమవుతుంది? అతనికి ఇష్టమైన ఏవైతే పదార్థాలు ఉంటాయో అవి తీసుకొచ్చి తల్లి ఏం చేస్తుంది? ఇస్తుంది అనమాట. సేమ్ అదే రకంగా ఇక్కడ కూడా ఏంటి అని అంటే ఎఫారెస్ట్రేషన్ అంటే మన వల్ల ఏవైతే మన గవర్నమెంట్ వల్ల కానీ, మన మనుషులు పబ్లిక్ వల్ల కానీ ఎఫారెస్ట్రేషన్ అంటే చెట్లు కొట్టేయడం, ఫారెస్ట్ అనేది తగ్గిపోవడం, లేకపోతే మైన్స్ కానీ ఇటువంటివి ఏమన్నా జరగడం, అర్థమవుతుంది కదా. సో ఇటువంటి వనరులు ఏమైనా తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది? అక్కడ ఏరియా మొత్తం పొల్యూట్ అవడం కానీ, లేకపోతే పొల్యూషన్ అనేది పెరగటం కానీ, లేకపోతే అక్కడ ఇంకా గ్లోబల్ వార్మింగ్ పెరిగి, లేకపోతే ఎక్కడన్నా వాటర్ రీసోర్స్ అనేవి తగ్గిపోవడం కానీ, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కోసం ఒక ఫండ్ అనేది ఇస్తారనమాట. ఆ ఫండ్ పేరే ఏంటి? క్యాంపా. క్యాంపా అంటే ఫుల్ ఫామ్ ఏంటి? కాంపన్సేటరీ. దేనికి కాంపన్సేషన్ చేస్తారు? ఎఫారెస్ట్రేషన్. ఏదైతే ఫారెస్ట్లు అనేవి ఫర్ సపోజ్ ఏదన్నా స్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేయడానికి, రోడ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఫారెస్ట్ చెట్లను కొట్టేయడం కానీ ఇటువంటివి చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ ఏరియాలో దాన్ని మేనేజ్మెంట్ చేయడానికి ఒక ప్లాన్ అనేది గీసే అథారిటీ అనమాట. అంటే దీనికోసం కొంత నిధులు అనేది ఈ క్యాంపా అనేది ఇస్తుందన్నమాట. సో మరి ఎఫారెస్ట్రేషన్ అంటున్నాను, ఎన్విరాన్మెంట్ అంటున్నారు, ఇదంతా ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. మరి ప్రజెంట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఎవరు? ఈయన పేరులోనే భూమి ఉంటుంది, భూపేంద్ర యాదవ్. సో ఎవరైతే ఉన్నారో ఈయన నిర్వహణ కిందే, అంటే ఈయనే హెడ్ అనమాట. ఈ నేషనల్ క్యాంపా ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ క్యాంపా అథారిటీకి హెడ్ ఎవరు అని అంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటే. సో రీసెంట్గా ఈ నేషనల్ క్యాంపా యొక్క 7వ ఏదైతే మీటింగ్ ఉందో, సమావేశం అనేది ఎక్కడ జరిగింది? కోయంబత్తూరులో జరిగిందని చెప్పి రీసెంట్గా న్యూస్లోకి రావటం జరిగింది. నెక్స్ట్ న్యూస్,
60 ఏళ్ళ తర్వాత. దీని పేరేంటి? హార్న్ బిల్ అనమాట. సో గ్రే హార్న్ బిల్, గ్రే హార్న్ బిల్. దీన్ని రీఇంట్రడక్షన్ చేశారు. రీఇంట్రడ్యూస్ అంటే అర్థం ఏంటి? మీకు గుర్తుంటే కనుక మనం చీతాసుని కూడా రీఇంట్రడ్యూస్ చేసాం. అలాగే రీసెంట్గా ఏం చేశారు? ఈ గ్రే హార్న్ బిల్స్ని ఏం చేశారంటే రీఇంట్రడ్యూస్ చేశారు. అంటే వేరే దగ్గర నుంచి ఈ ఏరియాస్లోకి తీసుకొచ్చారనమాట. మరి ఎక్కడికి తీసుకొచ్చారు? గిర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? గుజరాత్. సో గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్లో ఏం లాంచ్ చేశారు? గ్రే హార్న్ బిల్స్ని రీఇంట్రడ్యూస్ అనేది చేశారు. మీకు గుర్తుంటే కనుక ఈ గిర్ నేషనల్ పార్క్లోనే సెకండ్ హోమ్ ఆఫ్ చీతాస్ అని కూడా చదువుకున్నాం అనమాట. సో మధ్యప్రదేశ్లో కున్హో నేషనల్ పార్క్లో ఆల్రెడీ వచ్చింది. తర్వాత ఎక్కడ రీఇంట్రడ్యూస్ చేశారు చీతాస్ని? ఈ గిర్ నేషనల్ పార్క్ దగ్గర కూడా రీఇంట్రడక్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు న్యూస్ వచ్చేసరికి ఏవైతే ఈ హార్న్ బిల్, ఎవరైతే ఈ గ్రే హార్న్ బిల్ అని ఉందో వీటిని రీఇంట్రడ్యూస్ చేశారు. మరి ఎన్నిటిని తీసుకొచ్చారు? 40. ఈ 40లో 2 మేల్, మిగిలినవన్నీ ఫీమేల్స్ అనమాట. 38 ఫీమేల్స్. సో 6 డీకేడ్స్ తర్వాత, అంటే 60 సంవత్సరాల తర్వాత గిర్ నేషనల్ పార్క్లో ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చూస్తున్నాము? హార్న్ బిల్స్. మీకు గుర్తుంటే కనుక ఈ హార్న్ బిల్ మీద ఒక ఫెస్టివల్ కూడా ఉంది, హార్న్ బిల్ ఫెస్టివల్. హార్న్ బిల్ ఫెస్టివల్ ఇది ఒక పక్షి. హార్న్ బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అని అంటే నాగాల్యాండ్. మరి అదే రకంగా పక్కే పాగా హార్న్ బిల్ ఫెస్టివల్, దీని పక్కన పక్కే పాగా హార్న్ బిల్ ఫెస్టివల్ ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే అరుణాచల్ ప్రదేశ్. సో దీని గురించి వచ్చింది కాబట్టి మనం ఈ హార్న్ బిల్ ఫెస్టివల్ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ రేపు 17వ తారీఖున నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ మంగళగిరి రైల్వే స్టేషన్ని ఏదైతే ఇనాగరేషన్ అనేది చేయబోతున్నారనమాట. రీసెంట్గా మంగళగిరి రైల్వే స్టేషన్ ఏం చేశారు? రెనోవేటెడ్ అనేది చేశారు. ఏ స్కీమ్ కింద అనంటే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద. ఏవైతే ఇప్పుడు మీరు చూస్తే కనుక ఏ రైల్వే స్టేషన్స్ అయినా ఏం చేస్తున్నారు? కన్స్ట్రక్షన్స్ అనేది, రినోవేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఏ స్కీమ్ కింద అనంటే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అనమాట. సో రేపు 17వ తారీఖు ఎవరు రాబోతున్నారు? మంగళగిరి రైల్వే స్టేషన్ని ఇనాగరేట్ చేయడానికి నరేంద్ర మోడీ గారు రాబోతున్నారని చెప్పి రీసెంట్గా న్యూస్లోకి అయితే రావటం జరిగింది. అవండి ఇవాల్టి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.